హాయ్ అండి, వెల్కమ్ టు దేవి వ్లాగ్స్. అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ ఆర్ స్నాక్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ 4 మీడియం సైజ్ ఉల్లిపాయలను ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుని తీసుకోండి. అలాగే ఇందులోకి 1 కప్పు దాకా బొంబాయి రవ్వను వేసుకోండి. సూజీ రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదండి, ఆ రవ్వను తీసుకోండి. ఈ రవ్వ అంతా ఉల్లిపాయ ముక్కల్లో కలిసే విధంగా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల ఉల్లిపాయల్లోని రసం అంతా రవ్వలోకి దిగి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోండి. ఇందులోకి సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలను వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ వామును ఇలా నలిపి వేసుకోండి. ఇలా నలిపి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా నలుపుతూ కలుపుకోవాలండి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కరెక్ట్గా ఫాలో అయ్యి చేయండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోండి. గోధుమ పిండి వేసుకున్న తర్వాత నీళ్ళను కొంచెం కొంచెం పోసుకుంటూ మిక్స్ చేసుకోండి. దోసపిండి మాదిరిగా కలుపుకోవాలండి, మరీ పలుచగా కాకుండా కొంచెం గట్టిగా ఉండేటట్లుగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలండి. ఇలా ఉంటేనే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. పిండి మరీ పలుచగా లేదు, అలానే మరీ గట్టిగా లేదండి, ఈ విధంగా ఉంది కదా. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకుని ఇందులోకి బైండింగ్ కోసం 2 ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకుని తీసుకోండి. అలాగే 1/2 కప్పు కొత్తిమీర, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోండి. ఇదంతా కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఈ రెసిపీకి మెయిన్ హైలైట్ వచ్చేసి స్టఫింగే అండి. ఈ స్టఫింగ్తో తింటుంటే టేస్ట్ అదిరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి అరచెక్క, నిమ్మరసం కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ స్టఫింగ్ని పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ ప్యాన్ పెట్టుకుని 1 టీ స్పూన్ ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసిన పిండిని 2 గరిటెల దాకా వేసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ స్టఫింగ్ని పైన వీడియోలో చూపించే విధంగా మొత్తం వేసేసుకోవాలి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్ మీదే ఉంచి 3 నుంచి 4 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 4 నిమిషాల తర్వాత చూడండి, చక్కగా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు రెండో వైపు తిప్పుకుని రెండో వైపు కూడా మరో 4 నిమిషాల పాటు ఉడికించారంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇందులోకి ఎలాంటి చట్నీలు, సాసులు అవసరం లేదండి, అలాగే తినేయచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే ఇష్టంగా తింటారండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో తెలపండి. మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి రెసిపీతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.